ఈరోజు డే 5 మన 100 డేస్ ఛాలెంజ్ ఇన్ యూకే. సో లండన్ హీట్ని సర్వైవ్ అవుతూ టుడే ఫ్రూట్ మార్కెట్కి అయితే నేను వచ్చేసాను. 24 డిగ్రీస్ మాత్రమే ఉన్నా కూడా నాకు మాత్రం చాలా సమ్మరీ ఫీల్ అనిపిస్తుంది. అండ్ ఈ హీట్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంత హీట్లో నార్మల్గా ఎవరికైనా ఏం తినాలనిపిస్తుంది, ఏం తాగాలనిపిస్తుంది? చల్లచల్లని ఫ్రూట్స్, అలాగే చల్లచల్లని జ్యూసులు తాగాలనిపిస్తుంది కదా. సో అందుకే పదండి, నాతో పాటు మీకు కూడా తీసుకువెళ్తున్నాను ఈరోజు ఫ్రూట్ షాపింగ్కి అనమాట. సో ఇక్కడ చూసారా, ఎప్పుడు లండన్లో అనేది రోడ్ వర్క్స్ అసలు ప్రతి ఏరియాలో అవుతూనే ఉంటాయి. ఎందుకు అవుతాయి కూడా ఎవరికి అర్థం కాదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, చాలా తొందరగా వాళ్ళు ఏదైనా ఎలాంటి మిస్టేక్స్ రోడ్డు పైన ఇలా డంప్స్ కానీ ఏమైనా ఉంటే తొందరగా వాళ్ళు వచ్చి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వెంటనే అనమాట ఆన్ ద స్పాట్ వాళ్ళు క్లియర్ చేస్తారు. సో అది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి హీట్ నార్మల్గా అయితే ఇంట్లో అయితే ఎవ్వరూ ఉండడానికి ఇష్టపడరు. బయట వాకింగ్ చేయడానికి అండ్ పార్క్స్కి అండ్ అలాగే బయట తిరగడానికి అయితే చాలామంది వెళ్తారు. సో అందుకే నేనైతే ఈరోజు ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నాను. అండ్ అక్కడ నేను ఏ ఫ్రూట్స్ తీసుకున్నానో ప్రతిదీ మీకు చూపిస్తాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు లండన్లో 24 డిగ్రీస్ ఉంది. అంటే ఇండియాలో ఆ హీట్ని తట్టుకోవడం వేరండి, కానీ లండన్లో మాత్రం దానికి డబల్గానే ఉంటుంది. కానీ చాలా అంటే చాలా కష్టం ఇక్కడ హీట్ని తట్టుకోవడానికి. అండ్ ఈరోజు అయితే ఈద్ అనమాట లండన్లో. సో ప్రతి ఒక్క షాపింగ్లో అనమాట మొత్తం షెల్ఫ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈద్ కాబట్టి అందరూ ఫుల్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న మా దగ్గరలో ఉన్న ఫ్రూట్ షాప్కి అయితే నేను వచ్చేసాను. సో ఇక్కడ మల్టిపుల్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో సమ్మరీ ఫ్రూట్స్ అండ్ వాటరీ ఫ్రూట్స్ తింటే చాలా హైడ్రేటింగ్గా ఉంటారు కదా. సో మీరు కూడా తప్పకుండా డేలో 1 or 2 ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ తినండి. అండ్ ఈ హీట్లో హైడ్రేట్గా ఉండండి. అండ్ అలాగే వాటర్ కూడా చాలా తాగండి, ఎందుకంటే ఈ హీట్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 9 to 9:30 సమ్టైమ్స్ 10 వరకు కూడా ఎండ కనిపిస్తుంది అనమాట. అంత ఫుల్ సన్తో అనమాట మనకి చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఈ షాపింగ్లోనే కనిపిస్తున్నారు, ఎందుకంటే ఏసీలు ఫుల్ ఉంటాయి కాబట్టి. లండన్లో ఏసీలు అనేది చాలా తక్కువ ప్లేస్లో ఉంటాయి. అండ్ ఇక్కడైతే హీటింగ్ అనేది చాలా చాలా కామన్ అనమాట, కానీ ఏసీలు అనేది చాలా పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఫుల్ క్రౌడ్తో అనమాట అందరూ షాపింగ్ మూడ్లో ఉన్నారు. అండ్ ఈరోజు ఈద్ అన్నాను కదా, సో అందరూ ఏంటంటే ఫ్రూట్స్, అలాగే మీట్ సెక్షన్, అలాగే డిజర్ట్ సెక్షన్ అన్ని షెల్ఫ్స్ అయితే ఖాళీ అయిపోతున్నాయి. సో ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే వాటర్ మిలన్ ఫస్ట్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది బయట. అండ్ వాటర్ మిలన్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను మా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేసాం. అంతేకాక ఇలాంటి రేర్ మూమెంట్స్ చూడటం చాలా తక్కువ కదండి. సో షాపింగ్ అయిన వెంటనే ఇంటికి వచ్చేసిన వెంటనే మా విండో నుంచి అయితే ఈ వ్యూని నేను క్యాప్చర్ చేశాను. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటే భలే క్యూట్గా వాకింగ్ చేస్తున్నారు కదా. సో మళ్ళీ డే 6లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.